ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండి ఆమకాయ లెక్కలతో ఆవకాయ తయారు చేసుకుందాం. ఇవి చూడడానికి బాగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, వీటితోటి చెర్రీస్ కూడా తయారు చేసేది. ముందుగా ఆయిల్ పెట్టుకొని నేను గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడియాక ఇవన్నీ వేసేద్దాం. ఇవి వేసేసి ఇవి కొంచెం పట్పట అనొచ్చు, అందుకని ఈ నెట్ ఇలా బౌల్ ఇచ్చేద్దాం. ఇవి బాగా వాడడానికి ఎంతో టైం పట్టదు, ఒక 1-2 మినిట్స్లో వాడిపోతుంది. చూడండి ఎంత మెత్తగా అవ్వాలి, అప్పుడు బాగా వాడినట్టు అర్థము. చూస్తారు కదా, ఇలా ఫ్రై అయిపోయాక తీసేసి పక్కన పెట్టుకుందాం. వీటిని మనం ముందు ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో చిటికెడు పసుపు, నేను కారం తక్కువ ఉండే కాయలు, అవే బళ్ళారి కాయలు అంటారు కదా, బేడికే కాయల్ని పౌడర్ చేసుకొని అది ఒక 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ వామ్ కలెక్కలు వచ్చేసి ఒక 200 గ్రామ్స్ ఉన్నాయి. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇంగువ, ఒక నిమ్మకాయ రసం పిండేసుకొని యాడ్ చేసేద్దాం దీంట్లో. తర్వాత ఆవాలు మెంతులు వేగించుకొని ఆ పౌడర్ని, మిక్సీకి వేసేసుకున్న పౌడర్ని మనం ఒక స్పూన్ యాడ్ చేద్దాం. దీంట్లోనే ఒక 7-8 తెల్లబాయి రబ్బల్ని కూడా యాడ్ చేద్దాం, తొక్కలు తీసేసి. వీటన్నిటి బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం ఇవి వాడ్చడానికి యూజ్ చేసిన ఆయిల్ని దీంట్లో వేస్తున్నాను. ఆయిల్ కూడా వేసాక మనం బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేశాక దీన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి స్టోర్ చేసేసుకుందాం. మిగిలిన దాంట్లో కొంచెం అన్నం వేసేసుకొని బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చేయండి, సూపర్.